స్పీడ్ ఫిల్మీ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ జన్మదినం సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం, యువి క్రియేషన్స్ నిర్మాణంతో ఈ చిత్రం అంచనాలు మరింత పెంచింది. టీజర్ తో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారా? అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. విశ్వాంబర సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచర్. చిరంజీవి పవర్ఫుల్ రోల్లో కనిపించనుండగా వశిష్ఠ దర్శకత్వంలో విజువల్ ట్రీట్ గా తెరకెక్కుతోంది. టీజర్ ను చిరంజీవి బర్త్డే రోజైన ఆగస్టు 22న విడుదల చేయనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. యువి క్రియేషన్స్ నిర్మాణంలో ఈ చిత్రం 2026 సంక్రాంతికి విడుదలయ్యే అవకాశముందని టాక్. టీజర్లో చిరంజీవి లుక్, సినిమా థీమ్ గురించి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తీసుకువచ్చింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. జెర్సీ సక్సెస్ తో గౌతమ్ పై అంచనాలు పెరిగినా కింగ్డమ్ ఆ రేంజ్ లో ఆకట్టుకోలేదు. ఇప్పుడు గౌతమ్ తదుపరి ప్రాజెక్టు గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఆయన ఏ హీరోతో సినిమా చేయనున్నారు? గతంలో రామ్ చరణ్ తో చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. గౌతమ్ నెక్స్ట్ మూవీ ఏంటో చూడాలి. కింగ్డమ్ సినిమా విజయ్ దేవరకొండ అభిమానులకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యాక్షన్ డ్రామాగా రూపొందింది. జెర్సీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గౌతమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కింగ్డమ్ ఫలితం ఆయనను ఆలోచనలో పడేసింది. రామ్ చరణ్ తో ఓ కథ చర్చించినా ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు గౌతమ్ తన తదుపరి చిత్రం కోసం కొత్త స్టార్ హీరోలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఆయన మళ్లీ సక్సెస్ సాధిస్తాడా అనే దాని గురించి ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బిపాషా బసు గురించి మృణాల్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ వివాదంపై బిపాషా సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె పోస్ట్ మృణాల్ కామెంట్స్ కు గట్టి కౌంటర్ గా చెప్పవచ్చు. ఈ హీరోయిన్ల మధ్య వార్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ పాత ఇంటర్వ్యూలో బిపాషా బసు ఫిట్నెస్ లుక్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. మృణాల్ బిపాషా శారీరక బలాన్ని విమర్శిస్తూ మహిళలు నాజూగ్గా ఉండాలని అన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో బిపాషా స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్లో మహిళలు శారీరకంగా, మానసికంగా బలంగా ఉండాలని, పాత ఆలోచనలను వదిలేయాలని పేర్కొన్నారు. తెలుగు సినిమా ఖ్యాతి మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగింది. 7 జాతీయ అవార్డులను సొంతం చేసుకుని తెలుగు సినిమా సత్తా చాటింది. అయితే ఈ విజయాలను గుర్తించి సన్మానించడంలో మన పరిశ్రమ కాస్త వెనుకబడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందరూ కలిసి పనిచేస్తే ఇంకా గొప్ప విజయాలు సాధ్యమని ప్రముఖ నిర్మాత అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆయన ఏం చెప్పారు, ఎందుకు అలా అన్నారు? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు సినిమా ఈ ఏడాది జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటింది. 7 అవార్డులను సొంతం చేసుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమలో ఐకమత్యం లోపిస్తుందని వ్యాఖ్యానించారు. సైమా వంటి సంస్థలు విజేతలను తొలిగా గుర్తించి సన్మానించాయని, కానీ పరిశ్రమలో చాలా మంది తమ సొంత వర్గాలకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకమత్యంతో కూడిన పనితీరు ఉంటే మరిన్ని గొప్ప చిత్రాలు తెరకెక్కుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విమర్శలు పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి.